ఓం నమో వెంకటేశాయ. ఆత్మద్వేష నివారణ, ఆసురయో నివారణ. గోవింద గోవింద. ద్వేషో నమేస్తు సుభగే త్వయి సౌఖ్యరూపే, ద్వేషో హి మేస్తు సభయే భవబంధజాతే. క్వైషోస్తి భక్తి సులభ పరిపూర్ణరూప, భాషా విదూర ఇతి మే పరివర్తతాంను అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఈరోజు శ్రీవారు బ్రహ్మోత్సవ సందర్భంగా చిన్న శేషర వాహనం మీద మనందరినీ అనుగ్రహించి ఉన్నారు కాబట్టి వారిని సంగీత కార్యక్రమంలో భక్తి గీతంతో అన్నమాచార్యులు వారు రాసినటువంటి మాయలో మోహమున మరచితివి దేహరి అనేటువంటి గీతంతో స్తుతించి కీర్తించి ఆ తరువాత ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మాయలో మోహమున మరచితివి దేహరి, వేయింటికి వింటే వివేకమా. మాయలో మోహమున మరచితివి దేహరి, వేయింటికి వింటే వివేకమా. వివేకమా. అంతటికి నొడయడు అఖిల జీవులలోన అంతర్యామి శ్రీహరియట. అంతటికి నొడయడు అఖిల జీవులలోన అంతర్యామి శ్రీహరియట. ఇంతటిలో నీకు హితబంధువులు వేరి, వింతవారెవరు నీకు వివేకమా. ఇంతటిలో నీకు హితబంధువులు వేరి, వింతవారెవరు నీకు వివేకమా. మాయలో మోహమున మరచితివి దేహరి, వేయింటికి వింటే వివేకమా. వివేకమా. అరయక్షరవాచి అతడట ఇలలోన పరమ మంత్రాలే పో పలుకులెల్ల. అరయక్షరవాచి అతడట ఇలలోన పరమ మంత్రాలే పో పలుకులెల్ల. నిరతపు నుతియేది నిందయేది ఇందులోన వెరవెరగవుగాక. వివేకమా. నిరతపు నుతియేది నిందయేది ఇందులోన వెరవెరగవుగాక. వివేకమా. మాయలో మోహమున మరచితివి దేహరి, వేయింటికి వింటే వివేకమా. వివేకమా.
మొదలను నడుమను ముగిసిన అర్థములందు ఎదుటను శ్రీ వెంకటేశుడట మొదలను నడుమను ముగిసిన అర్థములందు ఎదుటను శ్రీ వెంకటేశుడట ఇది అది ఇది అది అననేల ఇచ్ఛా ద్వేషమేల ఇది అది అననేల ఇచ్ఛా ద్వేషమేల వెదకుము సమబుద్ధి వివేకమా ఇది అది ద్వేషమేల వెదకుము సమబుద్ధి వివేకమా మాయలో మోహమున మరచితివి దేహరి వేయింటికి వింటే వివేకమా వివేకమా ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సునాసాపుటం సుందరభ్రూలలాటం కిరీటోచితా కుంచిత స్నిగ్ధకేశం స్ఫురత్పుండరీకాభిరామాయతాక్షం సముత్ఫుల్లరత్నప్రసూనావతంసం. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీపద్మావతీ జానేః భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః దివ్యసన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్యవ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గోసంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః షోడశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీ గీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం సందధే
श्रीवेदव्यासप्रार्थना मतिबलादिनिरीक्ष्य कलौ नृणां लघुतरं कृपया निगमाम्बुधेः समकरोदिह भागमनेकधा श्रुतिपतिं गुरुव्यासमहं भजे। శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మానవులను సరి అయిన దారిలో నడవవలసిందిగా ప్రోత్సహిస్తున్నాడు. సరి అయిన దారి కాక అధార్మికమైనటువంటి మార్గం మానవులకు పడరాని కష్టాలన్నిటినీ పడేట్టు చేస్తుంది, మానవులను చాలా సంక్లిష్టమైనటువంటి గతులకు గురి చేస్తుంది అని కూడా కొంచెం హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికతోనే ఈ అధ్యాయంలో ఈ భాగాలన్నిటినీ ఉపదేశం చేస్తున్నాడు. వాటిలో భాగంగానే నిన్నటి రోజున అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే అశుచౌ అని ఒక హెచ్చరికను చేశాడు. రకరకాల ఆలోచనలతో, సొంత తెలివితేటలతో, సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో, అవి సొంత నిర్ణయాలు భ్రమలు మాత్రమే అని తెలుసుకోకుండా నిరంతరం వాటినే గొప్పగా భావిస్తూ, మోహజాల సమావృతాః మోహం అజ్ఞానం అనేటువంటి ఈ వలలో చిక్కుకున్నాము అనే విషయం కూడా తెలియనంతగా బలంగా చిక్కుకుంటూ ఆ వలతో పూర్తిగా చుట్టివేయబడి ఉంటూ, ప్రసక్తాః కామభోగేషు నిరంతరం ఏదో కోరుకునే వస్తువుల ద్వారా వచ్చే భోగాల మీద ఉండేటువంటి ఆసక్తిలోనే మునిగిపోయి ఉంటే, ఆ ఆసక్తే గనక మానవులను చెడుదారి వైపు ప్రోత్సహించేటట్లుగా ఉంటే మానవులు చేయరాని అకృత్యాలు ఉండవు, చేయరాని పాపకార్యాలు ఉండవు. అలాంటి సందర్భంలో మానవులు పతంతి నరకే అశుచౌ, తమకు కూడా ఇష్టం లేని, ఎవరికీ ఇష్టం లేని అశుచిగా ఉండేటువంటి నరకాలలో పడుతూ ఉంటారు, నరకాలలో పడి బాధలు పడుతూ ఉంటారు అని చూపించడం ద్వారా హెచ్చరిక చేశాడు. మనందరినీ అలాంటి దారులను పట్టవద్దు అని గట్టిగానే హెచ్చరించాడు. సొంత తెలివితేటలు పనికిరావన్నాడు. సొంత తెలివితేటల కంటే కూడా శాస్త్రాలు చెప్పేటువంటి, వేదాలు చెప్పేటువంటి ధర్మ మార్గాన్ని అనుసరించటమే శ్రేయస్కరం అన్నాడు. దానితో పాటుగా మనం మోహం అనేటువంటి వలలో చిక్కుకోకుండా ఉండటానికి ఏమి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచనలను చేసుకోమన్నాడు. దానితో పాటు అనవసరమైనటువంటి భోగకాంక్షలను తగ్గించుకోమని కూడా సలహా చెప్పాడు. పాపకార్యాల వైపైతే చూడవద్దు అని మనకు ఒక ఉపదేశం లాంటి హెచ్చరిక రెండిటినీ చేశాడు. చేసి ఇంతేకాదు, చెడు దారిలో ఉండేవారు, కుసంస్కారాలతో ఆలోచించేవారు, సొంత తెలివితేటలతో ఎక్కువ ఆలోచించేవారు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని ఆత్మసంభావితాః స్తబ్ధాః ధనమానమదాన్వితాః యజంతే నామయజ్ఞయిస్తే దంభేన అవిధిపూర్వకం అనే శ్లోకంలో వివరించాడు. తమకు తామే ఎక్కువ గౌరవించుకుంటారు, ఎవరికి వంగరు, ఎవరిని పక్కవారిని, పెద్దవారిని, జ్యేష్ఠులను, శ్రేష్ఠులను గౌరవించరు. ధనమాన మదాలతో నిరంతరం కూడి ఉంటారు. వారు యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఏమి చేసినా సరే అవి పేరుకల్లే ఉంటాయి తప్ప సద్గుణాలతో నిండి ఉండవు, పరిపూర్ణమైనటువంటి ఫలితాలను ఇచ్చేటట్లుగా అవి ఉండవు. యజంతే నామయజ్ఞ ఇస్తే, వారు కేవలం తాము ధార్మికులము అని నిరూపించుకోవటానికి, తాము ధార్మికత్వ ఖ్యాపన కోసమే దంభేన అవిధిపూర్వకం విధానాలను కూడా పట్టించుకోకుండా ఏవేవో చేస్తూ ఉంటారు. చేసిన వాటికి ఫలితాలు రాలేదే అని బాధపడతారు, దుష్ఫలితాలు వస్తే ఇంకా ఎక్కువ బాధపడతారు. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు లేదా ఇలాంటి ఆచరణలు కూడా సరి అయినవి కావు అని కూడా చెప్పాడు. ఆత్మసంభావన పనికిరాదు. ఎదుటివారిని, పెద్దవారిని, జ్యేష్ఠులను గౌరవించటం అనేది తప్పకుండా చేయాలి. ధనమాన మదాలతో ఎప్పుడూ ఉండకూడదు. ధనాన్ని అడ్డం పెట్టుకుని ఏదో విద్యనో లేదా సంపదలనో మరొకదానినో అధికారాన్నో పదవులనో వేటినో అడ్డం పెట్టుకుని అనవసరమైనటువంటి అహంకారాల జోలికి పోకూడదు. అలాగే అనవసరమైనటువంటి దంభం కోసం ఏ పుణ్యకార్యాలను చేయాలని సంకల్పించకూడదు. పుణ్యకార్యాలను శ్రద్ధగా చేయాలి అని సంకల్పించాలి అని ఒక హెచ్చరికపూర్వకమైనటువంటి ఉపదేశాన్ని చేశాడు. దాంతోపాటుగా అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధంచ సంశ్రితా మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకా అనే శ్లోకంలో
ఈ కుసంస్కారాలను, ఈ దురాచారాలను నేను ఎందుకు నిందిస్తున్నాను, లేదా ఇలాంటి వాటి జోలికి వెళ్ళవద్దు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే కేవలం నరకంలో పడిపోతారు, బాధలు పడిపోతారు వరకు మాత్రమే కాదు, ఇలాంటి కుసంస్కారాలు పెరగగా వారు పరమాత్మనైనటువంటి నన్నే ద్వేషిస్తూ ఉంటారు. నన్ను వారి దేహంలోనూ గుర్తించలేరు, ఎదుటివారి దేహాలలోనూ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉండేటువంటి నా యొక్క స్వరూపాన్ని వారు గుర్తించలేరు. గుర్తించలేక అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామాన్ని, క్రోధాన్ని వీటినే పెంచుకుంటూ పోతారు. పెంచుకుంటూ పోయి చివరికి మామాత్మ పరదేహేషు ప్రద్విషంతః అభ్యసూయకాః అని అసూయాపరులుగా మిగిలిపోతారు. అసూయాపరులుగా మిగిలిపోవటం వలన నన్ను తెలుసుకుంటే వచ్చేటువంటి ప్రయోజనాన్ని ఏమాత్రం పొందలేని స్థితికి చేరుకుంటారు. వారి యొక్క నష్టం చాలా తీవ్రతరమైపోతున్నది. నరకానికి పడటంలో, నరకంలో కష్టాలు అనుభవించటంలో నష్టం ప్రారంభమవుతోంది. ఆ ప్రారంభమైనటువంటి నష్టం నా ద్వేషంతో, లేదా పరమాత్మ మీద ప్రారంభమయ్యేటువంటి ద్వేషంతో పరాకాష్ఠకు చేరుకుంటున్నది. ఇలాంటి నష్టాల పాలు కావలసిన అవసరం మానవులకు లేనే లేదు. మానవులు నష్టాలు కొని తెచ్చుకోనక్కర్లేదు, పరమాత్మ మీద ద్వేషాన్ని ఉంచుకోనక్కర్లేదు. దానికి తగ్గించుకోవలసిందల్లా అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం అనే ఇలాంటి దుర్గుణాలను మాత్రమే. వాటిని తగ్గించుకుంటూ పరమాత్మనైనటువంటి నేను చెప్పేటువంటి మంచిదారులను నడుచుకుంటే వారికి ఇలాంటి నష్టాలు కలుగవు అని పరమాత్మ హెచ్చరికను, ఉపదేశాన్ని రెండిటినీ కలిపి చేశాడు. చేసి ఈ పరమాత్మ ద్వేషం, పరమాత్మను ద్వేషించటం, పరమాత్మను గుర్తించకపోవటం, లేదా పరమాత్మ మీదే అసూయను పెంచుకోవటం లాంటి దుష్కార్యాలకు గనక ఒడిగట్టినట్లయితే, ఇలాంటి దుష్పరిణామాలను కూడా మనసులోకి తెచ్చుకున్నట్లయితే వారి పరిణామాలు ఊహించలేనంత తీవ్రతరంగా ఉంటాయి అనేటువంటి తీవ్రమైనటువంటి హెచ్చరికను కూడా పై శ్లోకంలో జారీ చేస్తున్నాడు. జారీ చేస్తూ ఇలా అంటున్నాడు, తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజస్రం అశుభాన్ ఆసురీష్వేవ యోనిషు అని. ఇలా కుసంస్కారాలతో, చెడు నడవడికతో పరమాత్మ మీదే ద్వేషాన్ని, పరమాత్మ మీదే అసూయను పెంచుకున్నటువంటి వారిని, తానహం ద్విషతః పరమాత్మ మీద ద్వేషాన్ని పెంచుకున్న వారిని, క్రూరాన్ పరమాత్మ మీద ద్వేషంతో పరమాత్మ చెప్పినటువంటి మార్గంలో కాకుండా, ధర్మ మార్గంలో కాకుండా క్రూరమైనటువంటి అధర్మ మార్గంలో సంచరించే వారిని, క్రూరాన్ వారిని నేను సంసారేషు క్షిపామి, ఈ సంసారాలలోనే మళ్ళీ మళ్ళీ పడవేస్తూ ఉంటాను. ఎందుకంటే వీళ్ళు నరాధమాన్, అధములైనటువంటి నరులు. మానవ జన్మకు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి మానవ జన్మకు సరి అయిన ఫలితాన్ని పొందే ప్రయత్నం కూడా చేయని వారు. కాబట్టి వీళ్ళు నరాధములు. నరాధములు కాబట్టి క్షిపామి, వీళ్ళని నేను సంసారాల్లోనే పడవేస్తాను. సంసారంలో అంటే ఏ రకమైనటువంటి సంసారాలలో పడవేస్తాను అంటే అజస్రం అశుభాన్, వీరి యొక్క కార్యానికి లేదా వీరి యొక్క నడవడికకి తగినట్లుగా, వీరి యొక్క అశుభమైన నడవడికకు తగినట్లుగా అశుభమైనటువంటి సంసారాలలో పడవేస్తాను. ఎలాంటి సంసారాలు అంటే ఆసురీష్వేవ యోనిషు, ఆసురమైనటువంటి సింహము, వ్యాఘ్రము లాంటి పరహింసా ప్రధానమైనటువంటి జన్మలలోనే మళ్ళీ మళ్ళీ కలిగిస్తాను. ఇటువంటి వారికి మానవ జన్మను అందనివ్వను అని పరమాత్మ కొంచెం పై స్థాయి తీవ్రమైనటువంటి హెచ్చరికను కూడా చేస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే తానహం ద్విషతః క్రూరాన్, ఒకవేళ గనక పరమాత్మనైనటువంటి నన్నే ద్వేషించే స్థాయికి వారు దుర్గుణాలను పెంచుకునే మాట అయితే, పరమాత్మ మీదే అసూయను పెంచుకునే మాట అయితే, ద్విషతః క్రూరాన్ పరమాత్మ చెప్పినటువంటి వైదిక మార్గం కాక వారికి తోచినటువంటి అధర్మ మార్గాన్నే గనక అనుసరించే మాట అయితే, అధర్మ మార్గమే గొప్పది అని వాళ్ళు నిలబెట్టుకున్నట్లయితే, క్రూరమైనటువంటి కార్యాలకు ఒడిగట్టినట్లయితే, తానహం ద్విషతః క్రూరాన్ నరాధమాన్, అటువంటి వాళ్ళను నేను నరాధములుగానే గుర్తిస్తాను.
మానవ జన్మ అభ్యున్నతికి సోపానంగా వచ్చినటువంటి జన్మే కానీ దిగజారిపోవటానికి వచ్చినటువంటి జన్మ కాదు అని గుర్తించని వీరిని నేను అధముల కిందగానే పరిగణిస్తాను. మానవ జన్మ పై స్థాయికి కనీసం ఒక అణువంత మెట్టైనా సరే పైకి ఎక్కటానికి నిర్దేశించబడినది. ఎన్నో కష్టాల తరువాత, ఎన్నో సాధనల తరువాత ఇలాంటి ఉత్తమమైనటువంటి మానవ జన్మ వచ్చింది అనే విషయాన్ని గుర్తించని వారిని నేను అధముల కిందగానే పరిగణిస్తాను అని పరమాత్మ అంటున్నాడు. అంటూ నరాధమాన్, అటువంటి వారిని, నరాధముల్ని నేను అజస్రం అశుభాన్, ఇంతేకాదు నిరంతరం అశుభ కర్మలను చేయటంలోనే నిమగ్నమైనటువంటి వారు, స్వయంగా అశుభులుగా మారిపోతున్నటువంటి వారు, వారిని నేను నరాధములుగా లెక్కిస్తూ క్షిపామి సంసారేషు, నేను వారిని సంసారాలలో పడవేస్తాను. వారిని పైకి ఉద్ధరించటానికి నా వంతు ప్రయత్నం నేను చేయను. ఎవరైతే సరి అయిన దారిలో ప్రవర్తించటానికి లేదా సరి అయిన దారిలో నడవటానికి ప్రయత్నాన్ని ప్రారంభించుకుంటారో అటువంటి వారికి చేయూతనందించటానికి నేను సిద్ధమే కానీ, ఎవరైతే వారి సొంత తెలివితేటలో పడిపోవటానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వారిని నేను పట్టుకోలేను. శాస్త్రవిహితమైనటువంటి దుష్టమైన ఫలితాన్ని ఇచ్చి తీరవలసే ఉంటుంది. క్షిపామి అజస్రం అశుభాన్ సంసారేషు నరాధమాన్, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని క్రూరమైనటువంటి కర్మలను చేసేవారిని క్రూరమైనటువంటి జన్మలలో పుట్టించి తీరతాను. దానికి తగినట్లుగా వారు ఆసురీష్వేవ యోనిషు జాయంతే, క్రూరమైనటువంటి జన్మలను మాత్రమే పొందుతారు. క్రూరమైనటువంటి సింహము, పులి, పాము లాంటి ఎవరికీ ఇష్టంగా లేనటువంటి జన్మలనే పొందుతారు. వారు చేసుకున్న దానికి వారు ఫలితాలను పొందుతారు. నా చేయూతను అందుకోలేనటువంటి స్థాయిలో ఉన్నారు కాబట్టి, నేను చెప్పినటువంటి సరి అయిన మార్గంలో నడుచుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వారికి ఈ దుష్ఫలితం తప్పదు అని పరమాత్మ స్పష్టంగానే పేర్కొంటున్నాడు. ఈ విషయంలో నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు అని అంటున్నాడు. పరమాత్మ కూడా ఈ విషయంలో చేయగలిగింది ఏమీ ఉండకూడదు. ఎందుకంటే సరి అయిన దారి, సరి కాని దారి అని రెండు దారులు ఉన్నప్పుడు సరి అయిన దారిలో నడిచేవాడికి సహాయం చేసేవాడు పరమాత్మ, సరి అయిన దారిలో నడిచేవాడికి సరి అయిన ఫలితం ఇవ్వటానికి ప్రమాణభూతంగా నిలిచేవాడు పరమాత్మ అని చెబితే అందరూ నమ్మి సరి అయిన దారిలో నడుస్తారే కానీ, సరి కాని దారిలో నడిచే వారిని కూడా పరమాత్మ గనక మంచి స్థితికి తీసుకొచ్చే మాట అయితే, సరి కాని దారిలో లేదా చెడు దారిలో అధర్మ మార్గంలో సంచరించే వారిని కూడా పరమాత్మ ఏదో మంచి స్థితికి చేర్చే మాట అయితే, పరమాత్మ మీద కానీ లేదా సరి అయిన దారి మీద కానీ నమ్మకం ఎట్లా కుదురుతుంది అని పరమాత్మ ప్రశ్నిస్తున్నాడు. అందువలన సరి అయిన దారికి మరలే ప్రయత్నం చేసుకోవలసిందే. సరి అయిన దారిలో నడవాలి, ధర్మ మార్గంలోనే సంచరించాలి, తత్వజ్ఞానాన్ని అందుకునేందుకు ప్రయత్నమైనా చేసుకోవాలి అనేటువంటి కనీస సంకల్పమైతే ఉండవలసిందే. అలా ఉన్నవారిని నేను అభివృద్ధి పథంలోకి తీసుకొస్తాను, లేని వారిని వారికి తగినటువంటి ఫలితాలను ఇవ్వటానికి నేను వెనకాడను అని పరమాత్మ గట్టి హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఆ హెచ్చరికలో తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు అని అంటున్నాడు. పోనీ ఆసుర యోనులు మళ్ళీ వచ్చినాయి, లేదా క్లిష్టమైనటువంటి ఎవరికీ ఇష్టం లేనటువంటి జన్మలు వచ్చినాయి, పోనీ కిందకి జారిన మళ్ళీ ఒకసారి పైకెక్కేందుకు అవకాశం ఉంటుంది కదా. ఈ నరజన్మ లేదా మానవ జన్మ అని సాధించడానికి ఎంతో కొంత కింద నుంచి ప్రయత్నం చేసుకుంటూనే వచ్చారు కదా, అలాగే చేసుకుంటూ వస్తారు పో అనంటే అది అంత సులభం కాదు అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్తున్నాడు. ఆసురీం యోని మాపన్నాహ మూఢాహ జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం అని. ఒకసారి దిగజారటం ప్రారంభిస్తే, ఒకసారి గనక కిందకి పడిపోవటం ప్రారంభిస్తే, ఆసురయోని లేదా మానవ జన్మ కంటే తక్కువ స్థాయి జన్మలను పొందేటువంటి దుష్కార్యాలను చేసుకోవటం ప్రారంభించి ఆ ప్రారంభించినటువంటి కార్యాలకు ఫలితాలను అందుకోవటం మొదలు పెట్టుకుంటే, ఆసురీం యోని మాపన్నాహ వారు కింద స్థాయి జన్మలను పొందారు. కింద స్థాయి జన్మలే గనక పొందటం మొదలైతే మూఢాహ జన్మని జన్మని
మానవ జన్మలో ఎంతో కొంత జ్ఞానానికి ఉపదేశానికి ఆస్కారం ఉంది. కింద స్థాయి జన్మలలో పశువు పక్ష్యాది జన్మలలో ఏమాత్రం ఉపదేశాలకు ఆస్కారం లేదు. గత జన్మ తాలూకు స్మృతులకు కూడా ఏమాత్రం ఆస్కారం లేదు. కాబట్టి వాళ్ళు మూఢులుగానే ఉంటారు, వారు అజ్ఞానంతోనే ఉంటారు. మానవ జన్మలోనే కావాలని పెంచుకునేటువంటి అజ్ఞానం పశు జన్మలో కానీ పక్షి జన్మలో కానీ ఎక్కడి నుంచి విడిచిపెడుతుంది? కింద స్థాయి జన్మలో జ్ఞానం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది, అజ్ఞానం పొమ్మంటే ఎక్కడి నుంచి తొలగిపోతుంది. కాబట్టి ఆసురీం యోనిమాపన్నాహ మూఢాహ, ఇంకా కూడా మూఢులుగానే ఉంటారు. ఇంకా కూడా ఆ జన్మ స్థాయి గనక కిందకి దిగిపోతూ పోతూ ఉంటే మూఢాహ జన్మని జన్మని కింద స్థాయికి వెళుతూ 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 ఉండగా ఆ మోహం అనేది ఇంకా పెరిగిపోతూ పోతూ ఉంటుంది. అజ్ఞానాన్ని లేదా ఆ అజ్ఞానానికి సంబంధించినటువంటి దుష్పరిణామాల్ని తొలగించుకునేందుకు అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆసురీం యోనిమాపన్నాహ మూఢాహ జన్మని జన్మని. ఎప్పుడైతే మోహం పెరిగిపోయిందో, మోహం శాతం పెరిగిపోతూ పోతూ ఉందో, అప్పుడు మాం అప్రాప్యైవ, నన్ను పొందేందుకు కనీసం ఆస్కారం కూడా ఉండదు, నన్ను పొందేందుకు కనీసం దారి కూడా వారికి దగ్గరలో ఉండదు. కాబట్టి నన్ను పొందలేరు. మాం అప్రాప్యైవ కౌంతేయ, ఓ అర్జునుడా, కుంతిపుత్రుడైనటువంటి ఓ అర్జునుడా, తతోయాంత్యధమాంగతిం, అంతకు మించి ఇంకా అంతకంటే కూడా తక్కువైనటువంటి గతులను పొందుతూనే ఉంటారు. తతోయాంతి అధమాం గతిం. ఒకసారి దిగజారటం ప్రారంభించినటువంటి వీరు తమ అజ్ఞానం పెరగగా పశువు జన్మలలో ఏమాత్రం జ్ఞానానికి ఆస్కారం లేకపోగా అంతకంటే కింద స్థాయి జన్మ, అంతకంటే కింద స్థాయి జన్మ అని జన్మలలో కింద స్థాయి జన్మలను పెంచుకుంటూ పోతారు. తతోయాంతి అధమాం గతిం అని అంటున్నారు. ఒకసారి దుష్పరిణామమే గనక ప్రారంభమైతే, ఒకసారి మనం చేసుకున్నటువంటి దుష్కార్యాలకు దుష్ఫలితాలే గనక మొదలైపోతే దాన్ని అడ్డుకోవటం అనేది ఎవరి వల్ల కాదు అని పరమాత్మ తన అభిప్రాయాన్ని సూటిగానే వెల్లడిస్తున్నాడు. సూటిగా వెల్లడిస్తూ ఆసురీం యోనిమాపన్నాహ, నరజన్మలో మానవ జన్మలో ఉపదేశాలకు జ్ఞానాలకు ఎన్నో రకాలైనటువంటి సాధనలకు అవకాశం ఉండేటువంటి జన్మలోనే సరి అయిన దారిలో నడవని వీరు, దానికి ఫలితంగా సరి అయిన దారిలో నడవని దానికి ఫలితంగా అధర్మానికి ఫలితంగా ఎప్పుడైతే ఆసురీం యోనిమాపన్నాహ, కింద స్థాయి జన్మలు పశుపక్ష్యాది జన్మలు అందుకోవటం ప్రారంభించారో అప్పుడు వారి యొక్క మోహం యొక్క శాతం పెరిగిపోతూనే ఉంటుంది. మూఢాహ జన్మని జన్మని, ఒక్కొక్క జన్మకి ఆ మోహం శాతం పెరిగిపోతూనే ఉంటుంది. మూఢాహ జన్మని జన్మని. కాబట్టి పరమాత్మనైనటువంటి నన్ను అందుకునేలేరు, నన్ను అందుకునేటువంటి ప్రసక్తి ఉండనే ఉండదు. పరమాత్మనైనటువంటి నన్ను అందుకునేటువంటి ప్రసక్తి మానవ జన్మలో పూర్తి స్థాయిలో ఉంటుంది, కింద స్థాయి జన్మలలో అది సరిగ్గా ఉండదు. ఇంకా చెప్పాలంటే దాదాపు ఉండదు అనేటువంటి స్థాయిలో ఉంటుంది. అలాంటి స్థితికి వచ్చి మాం అప్రాప్యైవ, నన్ను అందుకోకపోవటం మాత్రమే కాకుండా నన్ను అందుకునేటువంటి దారులైనటువంటి వైదిక మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని అందుకోలేక, మాం అప్రాప్యైవ అటువంటి దారులను కూడా పట్టుకోలేక, మామప్రాప్యైవ కౌంతేయ తతోయాంత్యధమాంగతిం, ఇంకా కూడా కింద స్థాయి జన్మలను కింద స్థాయి ఫలితాలను అందుకుంటారు. ఎప్పుడైతే ఒకసారి దుష్ఫలితం ప్రారంభమైందో ఆ దుష్ఫలితానికి అంతులేని పరిస్థితి ఏర్పడుతుంది అని పరమాత్మ స్పష్టంగా పేర్కొంటున్నాడు. ఇది చాలా గట్టిగా చేస్తున్నటువంటి హెచ్చరికగా మనం కూడా భావించవచ్చు అని అనుకుంటున్నాడు. పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని మనం సూటిగా గనక ఆలోచించుకుంటే, ఏం చెప్తున్నాడు పరమాత్మ అనే విషయాన్ని గనక ఆలోచించుకుంటే, ఒక రోగి ఉన్నాడు. ఆ రోగి తాను ఉన్న చోట్ల ఎక్కడైతే మందు దొరుకుతుందో అక్కడ వెతుక్కుని మందు వేసుకోవాలా? మందును వెతుక్కుని ఆ మందు దొరికిన మందుని వేసుకుని తనలో రోగాన్ని పోగొట్టుకోవాలా? లేకపోతే మందే దొరకని ప్రాంతానికి వెళ్ళిపోవాలా? మందే దొరకని ప్రాంతానికి వెళ్ళిపోయి మందు దొరకట్లేదు అని బాధపడాలా అని పరమాత్మ యొక్క సూటి ప్రశ్న. తెలివైన రోగి అయితే, తెలివైన మనిషి అయితే తాను ఉండేటువంటి ప్రాంతాలలో
చుట్టుపక్కల తనకు ఉండేటువంటి రోగానికి ఏ రకమైనటువంటి మందు దొరుకుతుందో మొదలు వెతుక్కుని దాన్ని మొదలు వేసుకుని రోగాన్ని తగ్గించుకుని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. అలా కాకుండా మందే దొరకని ఎడారి లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి ఆ మందు దొరకటం లేదు, నా రోగం తగ్గటం లేదు, పైపెచ్చు నాకు కష్టాలు ఎక్కువైపోయినాయి అని బాధపడేవాడిని తెలివిగలవాడు అని ఎలా నిర్ణయిస్తాము అని పరమాత్మ యొక్క సూటి ప్రశ్న. ఈ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. తెలివైనటువంటి మానవులు ఈ మానవ జన్మను అనవసరమైనటువంటి అజ్ఞానంతోనో అనవసరమైనటువంటి అజ్ఞానం యొక్క పరిణామాలతోనో వ్యర్థం చేసుకోనక్కర్లేదు, వ్యర్థం చేసుకోకూడదు. అజ్ఞానానికి ఆ అజ్ఞానం యొక్క పరిణామాలకి లొంగనక్కర్లేదు, లొంగకూడదు. వారు జ్ఞానం కోసం పరితపించాలి. వారికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఈ వేద మార్గాన్ని, శాస్త్ర మార్గాన్ని, ధర్మ మార్గాన్ని గట్టిగా పట్టుకోవటానికి ప్రయత్నం చేసుకోవాలి. గట్టిగా పట్టుకుని ఆ మార్గంలో పైకెక్కడానికి ప్రయత్నం చేయాలి. కిందకి జారిపోవటం అనేది తెలివైన మానవుల యొక్క పనైతే కాదు. మానవుడు తనను తాను చాలా బుద్ధిజీవిని అని భావిస్తాడు కదా, ఆ బుద్ధిజీవిత్వాన్ని ఈ విధంగా నిరూపించుకోవాలి అని పరమాత్మ సూటిగానే చెప్తున్నాడు. ఇహైవ నరక వ్యాధే చికిత్సాం నకరోతి యః గత్వా నిరౌషధం స్థానం సరుజః కింకరిష్యతి అని అంటున్నాడు. నరకము లేదా అలాంటి ఫలితాలను ఇచ్చేటువంటి వ్యాధులు ఈ శరీరంలోనే లేదా ఈ మానవ శరీరంలోనే పూర్తిగా నయమవుతాయి. మానవ శరీరంలో ఉండేటువంటి క్రియలను లేదా మానవ శరీరానికి ప్రత్యేకించినటువంటి ధర్మాలను ఆచరించుకున్నట్లయితే నరకం అనేటువంటి వ్యాధి కానీ, నరకాన్ని తెచ్చిపెట్టేటువంటి వ్యాధి కానీ లేదా అధర్మ వ్యాధి కానీ పూర్తిగా లేకుండా పోతుంది. అట్లా కాకుండా ఈ మానవ శరీరంలో చేయవలసినటువంటి కర్తవ్యాలనేమీ చేయకుండా, కర్తవ్యాలను వేటిని పట్టించుకోకుండా కేవలం ఈ మానవ శరీరాన్ని భోగాల కోసం వాడేసుకుని ఇంతకు మించి కింద స్థాయి జన్మలను పొంది ఆ శరీరంలో ఏమీ చేయలేక ఆ నరకాన్ని తప్పించుకోలేక అంతకు మించి ఘోరమైనటువంటి నరకానికి వెళ్ళే దారి కనిపిస్తూ ఉండగా బాధపడేటువంటి మానవుడు ఏమి సాధించినట్లు అని పరమాత్మ స్పష్టంగానే ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్నలోనే సమాధానం దాగి ఉంది అని కూడా చెప్తున్నాడు. ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయవద్దు అని మనకు సలహా అలాగే హెచ్చరిక రెండిటిని కలిపి ఇస్తున్నాడు. ఏమాత్రం తెలివి తక్కువ పనులను చేయనక్కర్లేదు. ధర్మ మార్గంలో ఉండవచ్చు, ధర్మ మార్గంలో ఉండి ఈ ఆసుర జన్మలను నివారించుకోవచ్చు లేదా ఆసురమైనటువంటి ఫలితాలను నివారించుకోవచ్చు అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ధర్మ మార్గంలో ఉన్నప్పుడు సరి అయినటువంటి సత్సంస్కారాలను పెంచుకున్నప్పుడు ఆత్మద్వేషం లేదా పరమాత్మ మీద ద్వేషం ఇవేవి రావు కాబట్టి ఘోరమైనటువంటి ఫలితాలను అందుకోనక్కరలేదు అని కూడా చెప్తున్నాడు. పరమాత్మ మీద ద్వేషం లేదా కుసంస్కారాలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అనేది చిన్న స్థాయి ఫలితాలనేమీ ఇవ్వదు, చాలా ఘోరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పటానికి ఒక చిన్న దృష్టాంతం కూడా ఉన్నది. భువనేశ్వరుడు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయన దగ్గర హరమిత్రుడు అని ఒక గాయకుడు ఉండేవాడు. ఆయన నిరంతరం హరమిత్రుడు ఎప్పుడూ విష్ణుగానం చేస్తూ ఉండేవాడు, విష్ణు నామస్మరణం చేస్తూ ఉండేవాడు, భక్తి గీతాలను మాత్రమే పాడుతూ ఉండేవాడు. ఈ భువనేశ్వరుడు రాజుగారు ఒకరోజు హరమిత్రుడిని పిలిచి, ఈరోజు భక్తి గీతాలు పాడవద్దు, నా మీద ఏమైనా గీతం రాసి పాడు అని నిర్బంధం చేశాడు, బలవంత పెట్టాడు. హరమిత్రుడు నేను పాడనన్నాడు. పాడనంటే అతన్ని దండించటం రాజు వల్ల కాలేదు, దండిస్తే ఏమీ ఉపయోగం లేదనుకున్నాడు. అందుకని హరమిత్రుడు పూజ చేసేటువంటి ప్రతిమలను, హరమిత్రుడు శ్రద్ధగా రోజు ప్రతినిత్యం పూజించుకునేటువంటి ప్రతిమలను పారేశాడు, దొరకకుండా చేశాడు. దొరకకుండా చేసినందుకు ఫలితంగా ఈ భువనేశ్వరుడు తొందరగానే మరణించి పై జన్మలో గుడ్లగూపగా పుట్టాడు. గుడ్లగూపగా పుట్టినటువంటి భువనేశ్వరుడి దగ్గరికి హరమిత్రుడు వెళ్ళాడు. ఒకసారి గుడ్లగూప ఎక్కడో ఉంది, హరమిత్రుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి రాజా అని పిలిచాడు. నువ్వు నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు గుడ్లగూపగా ఉండేటువంటి భువనేశ్వరుడు. గుర్తుపట్టాను, నువ్వు నా రాజువి,
ఆ రోజు నేను ఎంత చెప్పినా సరే నువ్వు వినలేదు, భగవన్నామస్మరణం చేయాలి తప్ప అనవసరంగా వేరే వాళ్ళ నామస్మరణ చేయనక్కర్లేదు అని చెప్తే నువ్వు వినలేదు, నువ్వు బలవంత పెట్టావు, పైపెచ్చు పరమాత్మ మీదే ద్వేషంతో ఆయనకు సంబంధించినటువంటి ప్రతిమలన్నే పారవేశావు, కాబట్టి నీకు ఈ జన్మ వచ్చింది, ఈ జన్మ కంటే తక్కువ స్థాయి జన్మ రాకుండా చూసుకో అని సలహా ఇచ్చాడు. ఈ గుడ్లగూబగా ఉండేటువంటి రాజు అన్నాడు, ఆ గుడ్లగూబ గారికి గానబంధువు అని పేరు వచ్చింది, తర్వాత వచ్చింది. ఈ గానబంధువు అనేటువంటి గుడ్లగూబ అన్నాడు, నువ్వు చాలా తక్కువగా ఆలోచిస్తున్నావు, నీకు నాకు పూర్వజన్మ స్మృతి ఉన్నది అని అంతవరకే సమానం, నాకు పై రాబోయే జన్మ గురించి కూడా తెలిసిపోతోంది. ఈ గుడ్లగూబగా నా జన్మ పూర్తయిన తర్వాత నేను కుక్కగా పుట్టపోతున్నాను, నాకు తెలుసది, కాబట్టి ఇంతకంటే ఘోరంగా ఉంటాయే తప్ప ఇంతకు మించి గొప్పగా నా జన్మలు ఉండబోవటం లేదు, కాబట్టి నాకు ఈ సలహా నువ్వు ఎందుకు ఇస్తున్నావో అర్థం కావటం లేదు అన్నాడు. అంటే ఈ హరమిత్రుడు అన్నాడు, అలా అనుకోకూడదు, ఏ జన్మైనా ఎంతటి జన్మైనా నీకు ఏదో అదృష్టలేశం కొద్దీ నువ్వు చేసినటువంటి పుణ్యకర్మలకు ప్రతిఫలంగానో లేదా నీవు చేసినటువంటి మంచి ఫలాలకు ఫలంగానో నీకు పూర్వజన్మ స్మృతి వచ్చింది. పూర్వజన్మ స్మృతితో పాటు మళ్ళీ నాలాంటి వాడిని గుర్తుపట్టేటువంటి శక్తి కూడా వచ్చింది. కాబట్టి ఈ శక్తిని వాడుకుని, ఉన్న ఈ కాస్తంత శక్తిని వాడుకుని హరినామస్మరణం చేయటం అనేది మొదలుపెట్టుకో. నీలో నువ్వు, నీ మనసులో నువ్వు నీకు తెలిసినటువంటి సంగీతాన్ని వాడుకుని నిరంతరం దైవనామస్మరణం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకో. దైవనామాన్ని మనసులో పాడుకో, బయటకు పాడుకునేటువంటి శక్తి ఈ జన్మలో నీకు లేదు. మానవ జన్మలో మాత్రమే అది ఉంది. మానవ జన్మలో నువ్వు దాన్ని వాడలేదు, వాడనివ్వలేదు, అడ్డం పడడానికి ప్రయత్నం చేశావు. ఈ జన్మలోనైనా సరే మనసులో పాడుకో, మనసులో నిరంతరం హరినామస్మరణాన్ని, ఆ హరినామంతో పాటలు పాడుకునేటువంటి విధానాన్ని అభ్యాసం చేసుకో, దానికి ఫలితాన్ని నువ్వు తొందరలో అనుభవిస్తావు అని చెప్పాడు. గానబంధువు గారు ఏ కళనున్నాడో అసలే నష్టానికి గురయ్యాడు. రాజుగా ఉండేవాడు ఎక్కడున్నాడు, గుడ్లగూబ ఎక్కడుంది, ఈ రెండిటికి మధ్య ఉండేటువంటి అంతరం తెలుసుకున్నవాడు కాబట్టి వెంటనే ఆచరణలో పెట్టాడు. చాలా తీవ్ర స్థాయిలో ఈ సాధనను ప్రారంభించుకున్నాడు. పూర్వజన్మ స్మృతి కూడా కొద్దిగా ఉండటం వలన తన యొక్క జ్ఞానాన్ని, శక్తిని అన్నిటినీ కూడా మనసులోనే హరినామస్మరణం, మనసులోనే గానం చేసుకోవటం అనే అంశం మీద పూర్తిగా ఉంచాడు. పూర్తిగా ఉంచి సాధనను బాగా పై స్థాయికి తీసుకువెళ్ళగా చివరికి ఒకరోజు శ్రీమన్నారాయణుడే నారద మహర్షి గారిని ఈ గానబంధువు దగ్గరికి పంపించే స్థాయికి వచ్చేశాడు. శ్రీమన్నారాయణుడు నారద మహర్షిని, ఆ గానబంధువు అనేటువంటి మహాగాయకుడున్నాడు, మహాహరిభక్తుడున్నాడు, ఆయన దగ్గరకు వెళ్ళి కొన్ని పాటలను నేర్చుకురా అని నారద మహర్షి గారిని పంపించే స్థాయికి ఈ గానబంధువు ఎగిరాడు. లేదా ఈ గానబంధువు ఆ స్థాయిని, పై స్థాయిని చేరుకున్నాడు. క్రమంగా తాను దిగజారేటువంటి పరిస్థితిని, దిగజారబోయేటువంటి స్థితిని ఆపుకుని మళ్ళీ పైకి ఎగబాకాడు అని చిన్న ఉదాహరణ చెప్తున్నది. గుండ్లగూబ జన్మకి వెళ్ళిపోయిన తరువాత, లేదా మానవ జన్మ కంటే కింద స్థాయి జన్మలకు వెళ్ళిపోయిన తరువాత ఎవరొస్తారు, ఎవరు కాపాడతారు, ఎవరు ఉపదేశం చేస్తారు, ఏమర్థమవుతుంది అనే విషయం మీద మనకేమీ క్లారిటీ లేదు కాబట్టి, అలాంటి విషయాల మీద మనకు పట్టు కూడా లేదు కాబట్టి వాటిని పట్టించుకోకుండా ఇంతకు మించి కింద స్థాయి జన్మలైతే ఏమైపోతుంది, ఎలా పైకి రావచ్చు అనే అంశాలను పూర్తిగా పక్కన పెట్టేసి అన్నిటికంటే గొప్పదైనటువంటి ఈ మానవ జన్మలో మనం ఉండేటువంటి ఈ కింద స్థాయిలో, ఈ కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళటానికి ఏం చేయవచ్చు అనేటువంటి ఆలోచన చేయటానికి, అలాంటి సంకల్పాలను, అలాంటి నిర్ణయాలను తీసుకోవటానికి సమయం ఆసన్నమైంది అని పరమాత్మ దృఢంగా అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో ఇంతకు మించి కిందకి వెళితే ఆలోచనాశక్తి ఏమీ మిగలదు, ఇంతకు మించి పైకి వెళ్ళాలంటే మాత్రం ఇప్పుడు ఆలోచనల తీరు మారి తీరాలి అని దృఢంగా మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశంలో భాగంగానే ఆసురీం యోనిమాపన్నాః మూఢాః జన్మని జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం అని అంటున్నాడు. మనం పరమాత్మను ద్వేషించే కింద స్థాయిలో అయితే లేనేలేము. పరమాత్మను ద్వేషించేటువంటి కనిష్ట స్థాయికి మనం ఎప్పుడూ పడిపోలేదు. పరమాత్మ చెప్పినటువంటి మార్గంలో ఉండాలి అనే సంకల్పంలో ఉండేటువంటి స్థాయిలో అయితే ఉన్నాము. అంతకు తక్కువైతే మనం లేము. ఆ సంకల్పాన్ని ఎలా ఆచరణలో పెట్టాలో
తెలియక కొంచెం సతమతమవుతున్నటువంటి స్థితిలోనైతే ఉన్నాము. అలాంటి సతమతం అయ్యేటువంటి స్థితిలో ఉండేటువంటి మనము పరమాత్మ యొక్క ఉపదేశం ఏమిటి, ఆ ఉపదేశం యొక్క తీరు లేదా ఆ ఉపదేశాన్ని ఆచరణలో పెట్టడానికి మనం ఏమాత్రం శ్రమించవలసి ఉంటుంది, పెద్దగా కష్టం లేకుండా శ్రమించటమా లేదా పూర్తి స్థాయిలో శ్రమించటమా అనే విషయాన్ని మనం ఎలా నిర్ణయించుకోవాలి, ఇలాంటి విషయాల మీద మనం చర్చలను చేసుకుని, మానసికమైనటువంటి చర్చలను చేసుకుని, ఆలోచనలను చేసుకుని, పరమాత్మ చెప్పినటువంటి వైదిక మార్గంలో మనం నిరంతరం సాగటం ఎలా అనే అంశం మీద మన బుద్ధిని పూర్తిగా కేంద్రీకరించి, దీనికి విరుద్ధమైనటువంటి భావాల మీద, విరుద్ధమైనటువంటి మార్గాల మీద ఏమాత్రం మనసు మళ్ళినా సరే ఆ మనసును బలవంతానైనా సరే లాక్కొచ్చి ధర్మ మార్గంలోకి నిలబెట్టి పరమాత్మ మీద ప్రేమను పెంచుకుని, పరమాత్మ చెప్పినట్లుగా మానవ జన్మ నుండి పై స్థాయి ఫలితాలను అందుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ఈ ప్రయత్నానికి సహకరించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ భక్తిగా ప్రార్థించుకునే సమయాన్ని ఈ సమయంలో మాత్రమే అని కాకుండా కాసేపట్లో హంసవాహనం మీద ఆసీనులు కాబోతున్నటువంటి ఆ రూపంలో కూడా ఉండేటువంటి ఆ పరమాత్మను మనం ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆచార్యులు వారు చెప్పగా శ్రద్ధగా విని పారాయణను చేసుకుని ఆ తరువాత వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగः శాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్
द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु आसुरं पार्थ मे शृणु प्रवृत्तिं च निवृत्तिं च प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः जना न विदुरासुराः न शौचं नापि चाचारः न शौचन्नापि चाचारः न सत्यं तेषु विद्यते न सत्यन्तेषु विद्यते असत्यमप्रतिष्ठन्ते असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् अपरस्परसम्भूतम् किमन्यत् कामहैतुकम् किमन्यत् कामहैतुकम् एतान् दृष्टिमवष्टभ्य एतान् दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः क्षयाय जगतो हिताः काममाश्रित्य दुष्पूरम् काममाश्रित्य दुष्पूरम् दम्भमानमदान्विताः दम्भमानमदान्विताः मोहाद् गृहीत्वा सद्ग्राहान् मोहाद् गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः प्रवर्तन्ते शुचिव्रताः चिन्तामपरिमेयाञ्च चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्थम् ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी सिद्धोऽहं बलवान् सुखी आढ्योऽभिजनवानस्मि आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये यक्ष्ये दास्यामि मोदिष्ये
इत्यज्ञानविमोहिताः इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च पतन्ति नरकेषु च आत्मसम्भावितास्तब्धाः आत्मसम्भावितास्तब्धाः धनमानमदान्विताः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् दम्भेनाविधिपूर्वकम् अहङ्कारं बलं दर्पम् अहङ्कारं बलं दर्पम् कामं क्रोधं च संश्रिताः कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं द्विषतः क्रूरान् तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् संसारेषु नराधमान् क्षिपाम्यजस्रमशुभान् क्षिपाम्यजस्रमशुभान् आसुरीष्वेव योनिषु आसुरीष्वेव योनिषु आसुरीं योनिमापन्नाः आसुरीं योनिमापन्नाः मूढा जन्मनि जन्मनि मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ततो यान्त्यधमां गतिम् त्रिविधं नरकस्येदम् त्रिविधं नरकस्येदम् द्वारन्नाशनमात्मनः द्वारन्नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् तस्मादेतत्त्रयं त्यजेत् एतैर्विमुक्तः कौन्तेय एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् ततो याति परां गतिम् यशास्त्रविधिमुत्सृज्य यशास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् न सुखं न परां गतिम् तस्माच्छास्त्रं प्रमाणन्ते तस्माच्छास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तम्
ज्ञात्वा शास्त्रविधानोक्तम् कर्म कर्तुमिहार्हसि कर्म कर्तुमिहार्हसि इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।